హలో నమస్తే అందరు బాగున్నారా? మాకు ఎప్పుడు స్నో పడుతుందో ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కావట్లేదు. వెదర్ ఫోర్కాస్ట్లో మాత్రం స్నో అస్సలు చూపించట్లేదు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు పడుతూనే ఉంది. నా బాధ ఏంటి అంటే, ముందే ఇలా స్నో పడుతుందని తెలిస్తే నేనేవో రీల్స్ అవి ప్లాన్ చేసుకుంటా కదా, అలా కాకుండా ఇలా సడన్గా పడితే నేను లేయడానికే నాకు బద్ధకం అవుతుంది. ఇంకా రీల్స్ ఎప్పుడు చేయాలి అనేది. నాకు రీల్స్ చేయడానికే బద్ధకంగా ఉందంటే, ఇంకొకరు ఎవరో ఈ స్నోలో హౌస్ షిఫ్టింగ్ పెట్టుకున్నారు అపార్ట్మెంట్లో. వామ్మో అనిపించింది. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా? పెసరట్టు విత్ శనక్కాయ చట్నీ అండ్ అల్లం చట్నీ. ఇది కొంచెం కారం ఉంది, బట్ టేస్ట్ బాగుంది. దీంట్లోకి నేను కొంచెం హెల్దీయర్ వర్షన్లో పన్నీరు, క్యారెట్ అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకుంటాను. ఇవి వచ్చేసి టోటల్ 70 to 80 grams లోపల ఇవి ఉండేలాగా చూసుకుంటాను. సో దట్స్ హౌ ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్. అండ్ ఇవన్నీ చూడండి, ఒక మామూలు దోశ, ఒక నార్మల్ దోశ, దీంట్లోకి ఏం వెజ్జీస్ లేవు. హెల్త్ ఇక్కడ, ఇదే హెల్త్. అదేం హెల్త్? ఇలా లోపల వెజ్జీస్ వేసుకొని తింటే హ్యాపీ బాగుంటుంది కదా, హెల్తీగా. నువ్వు కూడా తినొచ్చు కదా నాతో పాటు. పెట్టచ్చు కదా, నాకు ఎందుకు? నువ్వు తింటే నీ ఆరోగ్యమే నా ఆరోగ్యం. నా ఆరోగ్యం బాగుంది దీంతో. అదే బెస్ట్. రేపు స్కూల్ లేదా? ఎందుకు? పేరెంట్ టీచర్ కాన్ఫరెన్సా? మాకేం నోటీస్ రాలేదు. చూద్దాం. రెడీనమ్మా? నేను ఈ మధ్యన చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నాను, కొంచెం వెయిట్ లాస్ అవుదాము అని చెప్పేసి. ఒక 10 days అయింది కరెక్ట్గా నేను స్ట్రిక్ట్ డైట్ అవి చేస్తున్నాను. నాకు డైటీషియన్ ఇచ్చిన రెసిపీస్ అన్నీ ఫాలో అవుతున్నాను. దాంట్లోకి ఎస్పెషల్లీ ఈ క్యారెట్స్, క్యూకంబర్, సాలడ్ ఎక్కువ, ప్రోటీన్ పార్ట్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటున్నాను. అభికి ఈరోజు మా ఇంట్లో వంకాయ పచ్చడి, బీన్స్ ఫ్రై 2 రెసిపీస్ నచ్చవు అభికి, పండుకి. అందుకే నేనే కలిపి పెడుతున్నాను. కలిపి పెడితే ఇష్టంగా తింటారు, మామూలుగా అయితే అస్సలు తినరు, అన్నీ ఏరి పక్కన పెడతారు. ఇంకా వెజ్జీస్ అన్నీ అయిపోయాయి ఇంట్లో. అందుకే మేము ఈవినింగ్ 5 అయింది అంతే. బయట చూడండి ఎంత చీకటి వచ్చిందో. గ్రాసరీ స్టోర్కి వెళ్తున్నాము. అలా వెళ్తున్నప్పుడు ఈ మూన్ అండ్ స్టార్ కనిపించారు. అసలు ఎంత క్యూట్గా అనిపించిందో నాకు, ఎస్పెషల్లీ ఈ బ్యాక్గ్రౌండ్తో. అప్పుడప్పుడే సన్సెట్ అవుతూ ఉంది, ఇంకా ఫుల్గా అలా కనిపించింది. ఎందుకో షూట్ చేయాలనిపించింది, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ఇండియన్ స్టోర్లో కూడా మాకు కావాల్సిన వెజ్జీస్ అవన్నీ తీసుకున్నాము. అండ్ కొన్ని నట్స్ అన్నీ చాలా ఉన్నాయిలేండి, లెగ్యూమ్స్ ఇవన్నీ తీసుకునేవి. చెప్పాను కదా వెయిట్ లాస్ కోసం అని కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఇది వీక్లీకనే చెప్పాలి, ఎందుకంటే చాలా వరకు వీక్లీకి సరిపడినాయి. మళ్ళీ నెక్స్ట్ వీక్కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అయితే ఇన్ని ఏం తీసుకున్నాము, అసలు బిల్ ఎంత అయిందో తెలుసా? $230 అయింది ఈ 2 బ్యాగ్స్ తీసుకోవడానికి. ఇంతకీ ఏం తీసుకున్నానో అది చూపిస్తాను. మంత్లీకి సరిపడా కొన్ని గ్రాసరీస్ ఉంటాయి. వీక్లీ వెళ్ళాల్సినవి ఏంటంటే వెజ్జీస్ కోసము. అక్కడ పికిల్ డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, అవి 3 తీసుకున్నాను. 2 మిక్స్డ్ వెజ్ పికిల్స్ అండ్ ఒక కట్ మ్యాంగో పికిల్ అలా తీసుకున్నాను. అవి పిల్లలకి బాగా ఇష్టం అనమాట. ఎప్పుడైనా ఇంట్లో ఏం చేయాలనిపించలేదు, ఏం చేయాలో ఐడియా రాలేదు అన్నప్పుడు పికిల్తోనే తినేస్తారు, కాబట్టి అవి ఎప్పుడు స్టాక్ అయితే ఇంట్లో ఉంటాయి. అండ్ ఇవన్నమాట, ఇవేంటంటే మంత్లీ గ్రాసరీస్. వీటిని ఒకసారి ఇంటికి తెచ్చుకున్నాము అంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ మంత్ వరకు కొనాల్సిన పని ఉండదు. ఎస్పెషల్లీ ఆ చెన్న అండ్ ముంగాలు ఇవన్నీ కూడా, పెసరట్టు ఇలాంటివి చేసుకోవడానికి. ఇంకా కొన్ని స్నాక్స్. ఈ మధ్యన అభి ఈవినింగ్ అయిందంటే చాలు, 4:35 అయిందంటే ఏమైనా స్నాక్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నాడు. రోజు కొత్తగా ఏం పెట్టాలో ఇంట్లో చేయడం అవన్నీ కూడా కష్టం అని చెప్పేసి కొన్ని చెకోడీలు అయితే తెచ్చిపెట్టాను. ఇంకా బూందీ కారాలు ఏంటంటే అవి ఎప్పుడైనా మసాలా పూరి అలా చేసుకున్నప్పుడు ఉంటాయిలే అని చెప్పేసి అవి ఎప్పుడూ ఉంటాయి. ఆ తర్వాత ఈ బొరుగులు కూడా అభికి ఈవినింగ్ అలా ఇవ్వచ్చులే అని చెప్పేసి వాడు అవి కూడా ఇష్టంగా తింటాడు. సో ఆ 2 మాత్రమే బయట నుంచి తెచ్చి పెడతాము. మిగతావన్నీ కూడా కొంచెం మంచిగా, ఇంకా బొరుగుల లడ్డు ఇలాంటివన్నీ మంచివే కదా అని చెప్పేసి అవి తెచ్చిపెట్టాము స్నాక్స్ కోసము. మామూలుగా ఈరోజు వీడియో చేయాలి, మీ అందరికీ చూపించాలి అని చెప్పేసి ఇలా సర్దేస్తున్నాను అన్నీ ఒకే టైంలోనే. లేదు అంటే నేను నిదానంగా అన్నీ ప్యాంట్రీ రూమ్లో పెట్టేసి టైం వచ్చినప్పుడు సర్దాంలే అనుకునేదాన్ని. ఇప్పుడు మీకు జస్ట్ చూపించాలి అని చెప్పేసి ఒకటేసారి ఇంకా దానిలో కూడా సర్దేస్తున్నాను. వీడియోస్ చేసేటప్పుడు ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట, కొంచెం నీట్గా మనం కూడా సర్దుకున్నట్టు ఉంటుందిలే అని చెప్పేసి. అండ్ అఫ్ కోర్స్ మా ఆయన హెల్ప్
హెల్ప్ చేయకుండా అసలు ఉండలేరు. నేను వద్దు అని చెప్పినా కూడా ఆయన ఎలాగో కిచెన్లోకి వచ్చి హెల్ప్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా నేను అన్ని దీంట్లో ఫిల్ చేస్తూ ఉంటే ఆయన వచ్చి హెల్ప్ చేస్తున్నారు ప్యాంట్రీలో సర్దడానికి. వెజిటేరియన్స్కి ఇలా నాన్ వెజ్ అవి తినడము, ప్రోటీన్ అవన్నీ దొరకడం కష్టం కాబట్టి మాకు ఈ చెన్న, మూంగ్ దాల్, రాజ్మా ఇలాంటి వాటిలోనే ఎక్కువ వెతుక్కోవాల్సి వస్తుంది. సో అలాంటివి అయితే నేను ఫుల్గా స్టాక్ చేసి పెట్టాను. ఇంకా ఇడ్లీ మిక్స్ రెడీమేడ్ అనమాట. ఇది ఎప్పుడైనా కావాలి అనుకుంటే అలా చేసేస్తాము. మామూలు రవ్వ కూడా ఉంటుంది, అది నేను నార్మల్గా వేసి పెడతాను. బట్ ఎమర్జెన్సీస్కి కానీ ఈ నైట్ టైం ఏం చేయాలో అర్థం కానప్పుడు ఆ ఇడ్లీ రవ్వని యూస్ చేస్తాము. ఇంకా బ్లాక్ చెన్న, కాబూలీ చెన్న, పీస్ ఇవన్నీ కూడా డబ్బాలలో ఎత్తిపెట్టాను అంటే అవి నాకు ఈజీగా 1 మంత్కి ఈజీగా వచ్చేస్తాయి. మంత్ అంటే మంత్ అనే కాదు, కొంచెం ఎక్కువ కూడా వస్తాయి. నేను జస్ట్ అలా చెప్తున్నాను మీకు, ఎందుకంటే నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి. ఇంట్లో ఎక్కువ నేనే యూస్ చేసేది కూడా, అవన్నీ హెల్ప్ చేసేది కూడా నేనే. పండు అప్పుడప్పుడు తింటుంది. అభి అండ్ వాళ్ళ నాన్న అయితే అసలు తినడం కూడా తక్కువే ఈ చెన్న ఇలాంటివన్నీ కూడా. ఇంకపోతే స్నాక్స్ అన్నీ కూడా డబ్బాలలో వేసి పెట్టేశాను, పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసుకొని తింటారు అని చెప్పేసి. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేస్తే అవే హ్యాపీగా ఒక 1 మంత్ వరకైనా బాగుంటాయి. అన్ని రోజులు ఇంట్లో ఉండనియర్లేండి, నేను జస్ట్ మాట వరుసకు చెప్తున్నాను. ఇంకా ఆల్రెడీ కట్ చేసిన పేపర్స్, కవర్స్ అవన్నీ కూడా ట్రాష్ క్యాన్లో పెట్టేసి కిచెన్ని మొత్తం క్లీన్ చేసేసి ఇంకా నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ కిచెన్ని చూసుకుంటాను. ఇది నా గ్రాసరీ షాపింగ్ అయితే ఈ వీక్కి ఇలా అయిపోయింది. సో నేను వెయిట్ లాస్కి చెప్పాను కదా స్టార్ట్ చేస్తున్నాను, మళ్ళీ 10 days అయిపోయింది ఆల్రెడీ స్టార్ట్ చేశానని చెప్పేసి. ఐ కెన్ సీ ద రిజల్ట్స్ ఆల్రెడీ. మీకు రిజల్ట్స్ విజిబుల్గా కనిపించాలి అంటే ఇంకొక 2 weeks పడుతుంది. సో స్టే ట్యూన్డ్. ఇది నెక్స్ట్ డే అభికి టేస్ట్ చేయమని ఇస్తున్నాను ఎలా ఉన్నాయో అని. వాడికి ఇవి చాలా నచ్చాయి. మన చిన్నప్పుడు భలే వచ్చేవి కదా ఇవి. చిన్నప్పుడు కావాలా ఇంకోటి కావాలా తీసుకోవాలి. అంటే నువ్వంటే అప్పుడెప్పుడు భూమి పుట్టే కాలంలో పుట్టినావు కాబట్టి నా టైంకి 1 రూపీ ఉండలేదు. నాకు 1 రూపీ ఉండలేదు. మేము డెవలప్ అయ్యాం. నేను లేత వయసు కదా. ఏం చెప్తున్నావు? దానిపైన ఎందుకు పెట్టుకున్నావు? లేదు నార్మల్గానే. ఏం దాంట్లో వేయాలా ఇప్పుడు? ఇంకొంచెం వాటర్ అయ్యి జస్ట్ అలా స్ప్రింకిల్. అబ్బు సాకర్ క్లాస్కి వెళ్ళాడు. వెళ్ళి వచ్చేలోపు పండు వాడి కోసం ఒక స్పెషల్ కుక్ చేస్తుంది. షేప్ బాగా చేసావు పండు. ఎలా చేసిందో నాకు తెలియదు, ఈ మధ్యలో కట్ అయిపోయింది. ఐ మీన్ ఎలా చేసావురా? ఫోల్డ్ చేసావా? గోధుమ పిండి నూడిల్సా? ఇవి నూడిల్సేనా? గూగుల్ చేసావా? ఓకే. పొట్టి బాగా చేయి. తమ్ముడు అడిగాడని తమ్ముని కోసం అక్క నూడిల్స్ చేస్తుంది. అబ్బో బర్త్డే గిఫ్ట్. నూడిల్సే వద్దులే కదా అబ్బు. నూడిల్స్ వద్దంటాడు కానీ బర్త్డే గిఫ్ట్ మాత్రం కావాలంటాడు. ఆఫ్ కోర్స్ బర్త్డే గిఫ్ట్ ఎవరైనా వద్దంటారా అనుకో. బర్త్డేనే కాదు బర్త్డే గిఫ్ట్ ఎలా అనుకోవాలి? అదే కదా, నాకొద్దు బర్త్డే గిఫ్ట్. నాకు ఇవన్నీ వద్దు, నాకు మెటీరియలిస్టిక్ గిఫ్ట్ కావాలి. ఇలా తిండి వద్దు. ఐఎమ్ నాట్ ఎ ఫుడీ. My hands are going to stink. Yo. ఏం చేస్తారు తల్లి కొడుకులు ఇక్కడ? Abba, you want one garlic? 2. Let's go with 2. Actually, no, one should do a trick. Hello. Noodles. చిన్నగా With the hardness decrease. అప్పుడే గార్లిక్ స్మెల్ వస్తుందా? గార్లిక్ వేయకుండానే Garlic. I can smell it. పోతున్నాయా? కనిపించట్లే. ఏం బాగోలే. చపాతి. చపాతి కాదురా, నూడిల్స్ రావి. చపాతి లాగుందా ఇది? సో ఇప్పుడు ఆ నూడిల్స్లోకి మా వాళ్ళు ఇద్దరు కలిసి ఉప్పుడు కారం చేస్తున్నారు.
కదా అప్పుడు it's కారం ఎక్కువ అవుతుందా? ఏం కాదులే సరిపోతుంది. ఫస్ట్ దాంట్లోకి గార్లిక్ వేసారు, తర్వాత చిల్లీ పౌడర్ వేస్తున్నారు. ఇంకొంచెం వేయరా నూడిల్స్ తర్వాత ఏమేయాలా? ఓహో ఈడు చెప్తున్నాడా రెసిపీ నీకు? నువ్వు చూసావా అబ్బు? తెలీదా? ఓకే దాంతో కలపకు. కలపట్లా చాలా దీన్ని కలుపు. స్పూన్తో కలుపుకో. Mix. We can't have anything if we don't mix. Wait, don't start. Don't start. Now we mix it all up. I will do, okay? Can I do one piece? Okay. And okay, ending what you do? ఎండింగ్ లో సౌండ్ తగ్గివి. టీవీ ఆఫ్ చేయి. Smells very good. Thank you. Good one. Thank you. You're welcome. No. We searched it up in Pinterest. పింట్రెస్ట్లో చూసారా? వీడు చూసాడు. నువ్వు చూసావు? మన ఇద్దరం చూసాం కదా. నీ వల్ల నేను చూసా. కొంచెం తినండి రా. ఉప్పు అట్లా ఎక్కువైతే మరి. రే నిజం చెప్పు, నువ్వు కెమెరా ఆన్ ఉందని ఓవర్ యాక్షన్ చెయ్యకు. కారం ఉందా? Okay, now all we need is separate cups. ఏమైంది? ఉప్పు తెచ్చుకోవడానికి పోతున్నాడు. పండు అబ్బు కలిసి హెల్దీ వీట్ ఫ్లోర్ నూడిల్స్ చేసుకొని తిన్నారు. వాళ్ళకైతే చాలా నచ్చిందంట. మేమైతే టేస్ట్ చేయలేదు కానీ వాళ్ళకి నచ్చింది. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.